like a princess. Always gotta keep my head up. You can see my head down. No, I call it bad luck. I don't care about others. I'm my very own idol, and my lines stay holy like the scriptures in the Bible. I'm a classy little girl. Louis V's my daddy. Donatella's my mommy. Got a bad name, Gucci. Stylish, Indrapati. Eda kundelo na English, Tirupati. Now they hello na Spanish, Ranguruchi. Ipi dede lanti Vinish, Pega Vichi. Maratu, Indrapati. Ichatu wakachi, kati Teratinchi. Tirupatulanu nippulana Vega Dichi. Neripagani re Guru Niku Pichi. Hi, hello, good evening, namaskaram, adab. Let's now welcome our Jabardast judges, Vandu Puvula Navula, beautiful Roja Garu. కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. Let's now welcome Navula Raraju, Nagababu Garu. ఆడపిల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు మన రాకేష్ అండ్ ఆర్పి. హౌ డేర్ దే? చూద్దాం ఈ స్కిట్ తో ఎలా నవ్విస్తారో మనము చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. స్నేహం అంటే ఇదేరా, ప్రేమ అంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, కలుసుందాంరా, మనిద్దరం కలిస్తే జయం మనదేరా. ఎగ్జాక్ట్లీ ఇది నిజం. రే ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టారు, స్నేహం కోసం మెగాస్టార్ చిరంజీవి గారు మీనా మేళలో తాళి కట్టాడు. ఏం పంచురా? నేనే రాశా. అరే నీకో విషయం చెప్పమంటావా? నిన్ను కోసినా నన్ను కోసినా వచ్చేది బ్లడ్ గానీ రెడ్ బుల్ కాదురా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఇద్దరు మీద పడిపోయి హద్దుకుంటే స్నేహం. ఇది ఆర్పి గాడి రాకేష్ గాడి స్నేహం. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. రాక్షస ప్రేమరా బాబోయ్, వదిలేండి రా బాబు. ఇన్ని కట్టుకున్నారు కదా, మన స్నేహం కోసం ఎవరు ఏం కడతారా? ఎవరు ఏం కట్టలేరు, ఏం కట్టరు. మా స్నేహం కోసం మీరు ఏం కడతారండి? ఏం కట్టగలరు మీరని అడుగుతున్నా. సమాధి కడతాను రా. సరే గాని లాస్ట్ వీక్ స్కిట్ ఎవరి వల్ల దొబ్బింది చెప్పురా. చెప్పర్లేదు పర్లేదు నా వల్లే. ప్లీజ్ సార్ చూసారా, వాడి వల్ల సార్ స్టేజ్ ఎక్కే ముందు ఒరే ప్రాక్టీస్ చేయరా ప్రాక్టీస్ చేయరా ప్రాక్టీస్ చేయాలంటే లేదు నా స్మైల్ తో నా స్మైలింగ్ తో మెస్మరైజ్ చేస్తా సార్కి నా స్లాంగ్ అంటే ఇష్టం ఉన్నా సార్ వాడు. ఇప్పుడు చూడండి అసలు దొబ్బింది. నా వల్లే పోయిందిరా స్కిట్ అంతా. నీ వల్ల కాదురా, నా వల్ల పోయిందిరా. ఉదయం దాకా షూటింగ్ చేసుకుని వస్తే అలిసిపోతావరా, నీ ఓవర్ యాక్టింగ్ తో స్కిట్ కొట్టలేమన్నా. నేను ఏదో ఒకటి చేసి ఏమైందా స్కిట్ పోయింది. ఇదే కదా ఎక్స్ట్రా జబర్దస్త్ ఇన్ని బాగుంటున్నాడు దేవుడు. నేను చెప్పుకున్నారా ఫ్రీజ్ అవుట్. ఇది కాదురా, మన ఇద్దరి వల్ల నా స్కిట్ పోయింది. లేదా ఓకే ఏరా ఈ మధ్య బాడీ లాంగ్వేజ్ మారింది,
ఫేస్ లో స్మైల్ అరే అరే కలరా కలరా ఏందే కళ్ళు వరుస కోటి అంటే 32 పళ్ళు ఎగిరి నా పేరు పడుతుంది ఎదవాడ నేను లవ్ లో పడినాను రా ఏది అది. అమ్మాయిలంటే ఆమోట దూరంలో ఉండే ఆర్పి అమ్మాయి అంటే చెన్నైకి దగ్గరలో ఉండే ఆర్పి లవ్ లో పడ్డా ఈ మధ్య కాలంలో నువ్వు కూడా ఎందుకు కొంచెం కాళ్ళు చేతులు ఒక పక్కన పడిపోతున్నావు ఏం మాట్లాడలేకపోతున్నావు సచ్చు పడిపోతున్నావు ఏంది అదేనదే నేను వస్తా సరిగా లవ్లో పడినావు లేదు నువ్వు పడ్డావు కదా యాడు దొరికింది ఏమే ఆ అమ్మాయి ఇప్పుడు మన టీడీపీ ఆఫీస్ ఎదురుగా కేబీఆర్ పార్క్ ఉంది కదా ఆ పార్క్ లో మార్నింగ్ వాక్ వెళ్తే ఈవినింగ్ దొరికింది అమ్మాయి ఈవినింగ్ అదే అంతే నీకెక్కడికి పరిచయం శబ్దాలయ పక్కన కౌసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది కదా ఆడ ఈవినింగ్ వాక్ వచ్చి మార్నింగ్ జాగింగ్ లో కలిసింది నాకు అసలు ఎట్లా పరిచయం నీకు అమ్మాయికి ఏం లేదురా ఫేస్బుక్ లో హాయ్ పెట్టిందిరా వాట్సాప్ లో హౌ ఆర్ యు అని పెట్టిందిరా ట్విట్టర్ లో ట్వీట్ చేసిందిరా ఎవరో సడన్ గా నా ముందుకు వచ్చి రోజా పువ్వు ఇచ్చిందిరా ఐ లవ్ యూ అందరా ఏదైనా తిరిగి ఇచ్చేయాలి కదా లేకపోతే ఇచ్చేసా ఒక రోజు వచ్చి డైరెక్ట్ గా ఫ్లవర్ ఇచ్చిందిరా దాని తర్వాత ట్విట్టర్ లో ట్వీట్ చేసింది వాట్సాప్ లో హౌ ఆర్ యు ఉంది ఫేస్బుక్ లో హాయ్ అంది ఇంకా తర్వాత అన్ని కలుస్తున్నాయి కానీ ఈ రెండే కలవట్లేదురా మనకి అరే ఒక చిన్న రిక్వెస్ట్ నాల వరకు ఫోన్ చేసి నా గురించి ఎక్కువ చెప్పు నీల వరకు ఫోన్ చేసి నీ గురించి ఎక్కువ చెప్తా ఓకేనా నాకు ఫోన్ వస్తుంది ఫోన్ అమ్మాయినా అమ్మాయినా వద్దు వద్దు నేను అడిగినప్పుడు ఇద్దులే వద్దు అరే నీ కాల్ పట్టుకుంటు ఇప్పుడు వద్దు నేను అడిగినప్పుడు ఇద్దువు సరే బాయ్ 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 ఎవరు అమ్మాయినా కస్టమర్ కేర్ మారవారా నువ్వు అసలు మారేది నేను 8 నుంచి ఐడియాకి ఇంక మారను కొట్టు 9848022238 ఎవరి నెంబర్ ఇది నా లవర్ నెంబర్ ఇది తప్పు తీసుకొని కొడతా నా లవర్ నెంబర్ అయితే నీ లవర్ నెంబర్ ఎందుకంటావా నీ లవర్ నెంబర్ చెప్పు 9848022238 నా లవర్ నెంబర్ ఎంత తెలుసా 9848022238 సేమ్ ఒకటే కదరా కొట్టానంటే 2 రోళ్ళు 2 మూడు కలిస్తే నీ లవర్ నా లవర్ నెంబర్ అది నా లవర్ నెంబర్ చెప్తా నేను 9848022238 ఒరేయ్ నీ లవర్ నెంబర్ నా లవర్ నెంబర్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ యాజ్ ఒకట్రా నేను అదే అడుగుతున్నా ఒకటే నెంబర్ మీద ఇందరికి ఎందుకు ఇస్తారు అమ్మాయిలకి ఎవరు 9848022238 ఇది నా లవర్ నెంబర్ ఇదే ఇప్పుడు నీ లవర్ నెంబర్ చెప్తా చూడు 984802223338 ఇది నా లవర్ నెంబర్ ఇది నీ లవర్ నెంబర్ రెండు ఒకటే కదరా 2 సెల్ నెంబర్లు కాదనట్లా నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు ఈ రెండు చూస్తే నీకేమనిపిస్తుంది ఇది నీ లవర్ నెంబరు ఇది నా లవర్ నెంబరు ఇప్పుడు నా నెంబర్ లో 38 వచ్చింది లాస్ట్ కి నీ నెంబర్ లో ఏమొచ్చింది 338 వచ్చింది సార్ మళ్ళీ టైంకి వచ్చారండి మీరు సార్ సార్ ఇప్పుడు ఈ నెంబర్ చదవండి సార్ 984828 సార్ ఈ ఊరు పెద్ద మనిషి మీరే కదా చెప్పండి నా లవర్ తో కూడా కొంచెం కన్ఫ్యూజ్ కదా సార్ 984828 ఇట్ట కాదయ్యా లేకపోతే నెంబర్ చెప్పండి సార్ 98480480222238 అది కాదు నేను చెప్తా చూడు 9 ఇద్దరు సమాసం ఒకళ్ళు చెప్పండి ఇద్దరు చెప్తే ఎక్కదు 984820222338 ఇది ఫీడ్ చేసుకుని ఇది నా లవర్ నంబరు మీరేదో సమస్య అనుకున్నా ఈ నంబర్ ఏం వేరే వాళ్ళే అనుకున్నా ఇట్లా తీరా చూసాను నా లవర్ నంబర్ మీరిద్దరు నా లవర్ సార్ నా లవర్ అసలు మీరేమనుకుంటున్నారు మధ్యలో నా లవర్ ఆరె మోగి
మోగిపోతే డప్పు నిప్పు మీద ఉప్పు టిక్కడిక్కడుం రోజా గారు చెప్పండి. సూపర్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు. మంచి లైన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. బాగుంది. నాగబాబు గారు కాన్సెప్ట్ బాగుంది. అక్కడ పంచెస్ పేల్ని ఓకే అది బెస్ట్. ఈ మధ్య మన రాఘవకి చాలా 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 చాదస్తం ఎక్కువైపోయింది. అది ఏ స్థాయికి పెరిగిందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఆనందంలో ఎగిరాను గాని నడుం జారిపోయింది ఆయన. ఒకసారి ఏమిటంటే నా మనవడు ఉండేవాడు అమెరికాలో ఉంటున్నాడు. మనవరాలు నీళ్ళు లోసుకుందంట. నన్ను రమ్మని వేలు పోసి టికెట్ తీసాడు ఆయన. మొదటిసారి విమానం ఎక్కుతున్నా. విమానం ఎగిరే టైం అయింది ఆయన. వస్తా. ఇప్పుడు అనకాపల్లి నుంచి అమెరికా బయలుదేరే విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ రావాల్సిందిగా. ఏమిటంటున్నాడు? బ్యాక్ ఉండాలంటున్నాడు. అయితే బ్యాక్ నే ఉండమని. నేను ఇక్కడ పైలట్ ను బామ్మగారు. పుల్లట్టువా? పుల్లట్ కాదు, పైలట్. పెసరట్టు. ఆ విమానం డ్రైవర్ ను బామ్మగారు. ఓహో, గతంలో ఇసుక లారీ నడిపేవాడు. అంత హెవీగా చెప్తున్నావు. అయ్యో పాపం, దేవుడు దీనికి అందాన్ని ఇచ్చాడు. ఊరంతా ముక్కునే ఇచ్చాడు. తీసుకుపోయాడు రా భగవంతుడా. బామ్మగారు నీ వచ్చేసి ముగదాన్ని కాదు, హెయిర్ రోస్టర్ ని. అంటే మేము విమానం వాళ్ళంతా నోర్లేదని మోసం చేస్తున్నారా ప్రయాణికుల్ని? నీ జమ్మడిపోను. ఏం బతికే నీది? తిట్టినా నవ్వుతానంటే పిచ్చి మొహందానా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో, ఎలా చెప్పాలి లారా? మీ నాన్న ఏమిటి చేస్తుంటాడు? మా నాన్నగారు ఇంజనీర్. డబ్బు వస్తుందిగా. మరి చిన్న చిన్న బట్టలు ఏమిటి, పెద్ద బట్టలు కొనుక్కోవచ్చు కదే. మన నష్టపదానా? థ్యాంక్ యూ. చూడలేక చేస్తున్నా తల్లి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమిటి ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్ యూ అంటావేంటి? బామ్మగారు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, బెల్ట్ పెట్టుకోండి. నేను పెట్టుకోనే టేక్ ఆఫ్ ఏమిటి? అయ్యో సై ముట్టుకోకు. మీరే రాగే. వీళ్ళు పక్కకి సై. థ్యాంక్ యూ బామ్మగారు. ఏమిటో మీద పడి ముట్టేసుకుంటుంది. బామ్మగారు మీకేమైనా అవసరం వస్తే ఈ బెల్ నొక్కండి. సరే థ్యాంక్ యూ. అలాగే వెళ్ళు. ఏం కావాలి బామ్మగారు? ఏమక్కర్లే, వెళ్ళు. పని చేస్తుందో లేదో టెస్ట్ చేసా. వెళ్ళు. థ్యాంక్ యూ. ఏం కావాలి బామ్మగారు? ఏమక్కర్లే, నువ్వు పని చేస్తున్నావు లేదో టెస్ట్ చేసా. వెళ్ళు. థ్యాంక్ యూ. మొదటిసారి విమానం ఎక్కినట్టున్నాడు. వీడికి మూర్ఛలో ఉందేమో. అయ్యో తాళాలు గుర్తుందే. చూసారా, అయిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎవరో విమానంలో కుక్క పిల్లలు తీసుకొచ్చినట్టున్నారే. ఇందాక నుంచి అదే మాదిరిగా అరుస్తున్నాయి. వాడు ఏమిటంటున్నాడు? పేడి మొహం వెదవా. బామ్మ మేము మాట్లాడుకుంటున్నాం చెప్తున్నాడు. ఏం లేదు, అతనికి మూర్ఛ రాలేదు, పాటలు వింటున్నాడని చెప్తున్నాడు. ఆ తాళాలు గుర్తిచ్చాడే కదా అయినా అవేం పాటలే. ఎంత చక్కగా మా రోజుల్లో మంచి పాటలు ఉన్నాయి, అవి పాడుకోవచ్చు కదా. హాయిగా మనసంతా చల్లగా హాయిగా
బామ్మగారు డాన్స్ చేయట్లేదు మీ పాటకు నిజంగానే వరకు పిట్స్ వచ్చింది పెట్టండి బాబు. ఏమిటంటున్నాడు? మీరు వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్తున్నాడు. దూరంగా వెళ్ళు. బామ్మగారు ఇక్కడికి రాకూడదు, మీరు వెళ్ళండి. ఏం పర్వాలేదు. మా చిన్నప్పుడు మా ఊర్లో బస్సులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చునే వాళ్ళం. ఈ విమానం రాజమండ్రి నుంచి వెళ్తుంది. ఎందుకు? గోదావరి కనిపిస్తే ఆపరా నాయన. ఎందుకు? మన పుష్కరాలు మిస్ అయ్యా. రెండు మునకలేసి వచ్చేస్తారా? మునిగి సాగు దరిద్రం వదిలేస్తుంది. ఏమిటి అలా తిట్టుకుంటారా? పిచ్చి వెధ, నెల తక్కువ వెధ అని. గుటకలేస్తున్నాయి ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళంటే ఏం చూసి గుటకలేస్తున్నావు? అటు చూసి దాన్ని చూసా, నన్ను చూసి అనుకున్నారా? అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇలారా ఎవరబ్బాయివి? నేను మా నాన్నగారు వాళ్ళ అబ్బాయినండి. వాడికి తెలుసా నువ్వే కొడుకు? తెలుసండి. ఏం చదువుకున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాలి. ఓకే బామ్మగారు, సాఫ్ట్వేర్ ఇంజిన్. నీకు రాదు? టింకిల్ టింకిల్ మనకి తెలుగు పద్యం చాలు. విమానం ఎక్కితే ఇంగ్లీష్ చెప్పకల్లా. చెప్పు. ఓకే. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు నువ్వు చూడ వినరా రామా వినరేమా? దాన్ని చూస్తున్నావు మళ్ళీ దాని సంగతి నీకు తెలియదు. చూడటానికి సాఫ్ట్ గా ముక్కుతో మింగేస్తున్నావు. అలాగే చూడకు, ఎక్కడ చూడు. ఈ రోజు నీ తోలు తీస్తావు. చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు ఉండు. చూడ చాలా వేరు. చెప్పు చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు ఉండు. చూడ వినరా రామా? కప్పు రంగు నొక్క పోలుగు ఉండు. చూడ వినరా రామా? బామ్మగారు Hey, what is this the plan? Come on, sir. What this? నీళ్ళేమిటి ఇంత బాగున్నాయి? బామ్మ మీరు మంచినీళ్ళు తాగలేదు, మీరు మందు తాగారు. అయ్యో రామా, ఇంతకాలం పద్ధతిగా ఉండేడిసేనే నా పద్ధతి మొత్తం నాశనం అయిపోయింది. చంపేస్తా. ఏమనుకుంటున్నావా? నాకు తెలుసు, నాకు ఎక్కింది. మీద పడి కరిచానంటే కళ్ళు రాలిపోతాయి. బామ్మగారు బామ్మగారు మీరు కూర్చోండి. ఇప్పుడు కూర్చోవాల్సింది నేను కాదు. టైం చాలా బాగుంది. ఇలాంటి టైంలో పాట వేసుకోవాలి. పిచ్చిదానా ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే, తల ఒళ్ళంత తిమ్మిర్రంతే. అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిది. బామ్మ మీరు అలా చేయొద్దు. బామ్మ ఊగిపోతుంది. ఏమిట్రా? ఎవరు లేరా? అమెరికా వచ్చేస్తే దిగేశారా? నేనే నడుపుకుంటా. అయ్యో ఎక్కడికి వెళ్ళారా? తోసేసావు బామ్మ నువ్వు. అమెరికా వస్తే దిగేసినట్టున్నారే తల్లి. అయ్యో దిగేస్తా. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఒళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే. అయ్యో బామ్మ ఎంత పని చేసావే? ఏం చేశాను? ఏమిటో ఎక్కాను కదా, మధ్యలో డాన్స్ చేసుకుంటే మైదారు సచ్చినాలు మధ్యలోనే దిగేశారు.
జడ్జెస్ చెప్తారు ఏమైందో. రోజా గారు. చాలా బాగుంది రాఘవ. చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేశాను నేను. రాఘవ నాగి బాగుంది, నాగి అవినాష్ బాగుంది, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ది సెపరేట్ గా బామ్మతో చాలా బాగుంది. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు రాఘవ. నాగిది అవినాష్ బాగుంది. ఇంగ్లీష్ లో కుక్కలాగా రావటం. ఏ రావు గారు కుక్కలు వచ్చినట్టు మొత్తం చూస్తున్నారు. అదే బాగా వర్కౌట్ అయింది. నైస్ ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్ రాఘవ. బ్యాక్ టు బ్యాక్ పంచులతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అదిరే అభి అలాంగ్ విత్ ద టీమ్. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. మగాడు జీవితంలో సంతోషపడేది రెండు సందర్భాల్లో. ఒకటి పెళ్లి కానప్పుడు, రెండు పెళ్ళాం ఊరెళ్ళిపోయినప్పుడు. కానీ నాకు ఆ రెండు సిచ్యువేషన్స్ లేవు. ఎందుకంటే నాకు పెళ్లి అయింది, పెళ్ళాం ఇక్కడే ఉంది. ఆడవాళ్లకు చీరల పిచ్చి ఉండొచ్చు, నగల పిచ్చి ఉండొచ్చు అండి. మహా అంటే మేకప్ పిచ్చి ఉంటుంది. నా పెళ్ళానికి కథలు రాసే పిచ్చి. మామూలు పిచ్చి కాదండి. ఆ కథల ఇన్స్పిరేషన్ కోసం క్యారెక్టర్లు వేయించి మరి చంపుతుందండి. ఓ రోజు ఇలాగే పిచ్చిది రత్రా మీద కథ రాసింది. ఆ క్యారెక్టర్ లో బయటకు వెళ్ళా. అలా అంబులెన్స్ వచ్చింది, ఇలా ఎక్కించుకుంది, ఎర్రగడ్డకి తీసుకెళ్లిపోయింది. ఇంకోసారి సుడిగాలి సుధీర్ మీద కథ రాసింది. ఆ క్యారెక్టర్ తో బయటకు వెళ్ళాను. ఇంకేముంది, ఒక అమ్మాయి వచ్చి నాకు 3 నెలల కడపంది. ఇన్ని జరిగినా మా ఆవిడ కథలు మాత్రం కంప్లీట్ అవ్వట్లేదండి. ఈ కథ ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో, ఎప్పుడు అవుతుందో నాకు మాత్రం టార్చర్ చూపిస్తుంది. ఎవరన్నా కొబ్బరికాయ బండ మీద కొడతాడు, నువ్వేంటే గుండు మీద కొట్టావు. అప్పుడప్పుడు అంటారుగా నా బుర్ర గట్టిది గట్టిదని. ఎంత గట్టిదో అని చెప్పి టెస్ట్ చేద్దామని ట్రై చేశా. అమ్మో, బుర్ర గట్టిది అన్నాం కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా గట్టిదని అంటే అక్కడే కొట్టేదాన్ని. చేసుకున్నాక జీవోత్సవంలో బతుకుతున్నాం ఇక్కడ. అదే జీవోత్సవానికి భార్యలా బ్రతకాల్సి వస్తుంది. ఏమే నాలో జంతువులు లేపక చెప్తున్నా. లేవనివ్వండి, లేచిన పిల్లి పీకేదేం లేదు ఇక్కడ. ఆ పిల్లి కాదు ఇక్కడ పులి. అదే పులి లేచుంటే ఈ పాటికి పిల్లలు పుట్టేవాళ్ళు. అయినా ఇవన్నీ రోజు ఉండేటే గానీ ఈ రోజు నా కథలో మీ క్యారెక్టర్ ఏంటో తెలుసా? బిగ్గరగా అరవకు. అదేదో బాహుబలి సినిమా క్యారెక్టర్ అయినట్టు చిరంజీవి గారు 150 సినిమాల క్యారెక్టర్ ఏంటో అంత బిల్డప్ ఇస్తావేంటే. నేను చెయ్యను పో. ప్లీజ్ అండి. నేను చెయ్యనా? చెయ్యాలండి. చెయ్యనన్నా. అంతేనా? ఈ ఆడోళ్ళు వీక్ పాయింట్ పట్టేస్తారు. అయినా అడుక్కునే క్యారెక్టర్ ఏంటి చీప్ గా? ఏంటండి అడుక్కోవడం పెద్ద తప్పేం కాదు తెలుసా? ఇక్కడ అడుక్కునే వాళ్ళంటే ఎవరున్నారు చెప్పండి? జడ్జిలు. స్కిట్ లో పంచులు పెంచండి అని చెప్పి అడుకుంటారు. అనసూయ కాస్ట్యూమ్ లెంత్ కొంచెం తగ్గించొచ్చు కదా అని అడుకుంటుంది. టీమ్ లీడర్స్ ఒక్క స్కిట్ బాగా చేశారో లేదు, పేమెంట్ పెంచండి అని చెప్పేసి అడుకుంటారు. ఒక్కసారి మానేస్తాను వెళ్ళిన వాళ్ళంతా అడుక్కుంటూనే వస్తారండి. కాబట్టి అడుక్కోవడం పెద్ద తప్పేం కాదు, మీరు అడుక్కోండి. నువ్వు కథ ఇన్స్పైర్ చేసుకోవడానికి నన్ను బాగా ఇన్స్పైర్ చేసావే. అడుక్కునే క్యారెక్టరేగా, ఆడుకుంటాను చూడు. సరే ఇంతకి ఎలా ఆడుకుంటారు ఒకసారి ట్రైల్ చేద్దామా? పుట్టు నటుడిని చూపిస్తాను చూడు. అమ్మా 1 రూపీ ప్లీజ్. అమ్మా పక్కింట్లో ఉంది మీ అమ్మ. అదేంటి అలా అన్నావు? మరి లేకపోతే ఏంటండి, అడుక్కునే ఎక్స్పీరియన్స్ లేదు కదా అందుకని. ఒకసారి అనసూయని చూస్తే మీకు ఏమనాలనిపిస్తుంది? అమ్మా అదే మేకప్ లేకుండా ఊహించుకో. ఎగ్జాక్ట్లీ ఇదే పర్ఫార్మెన్స్ అండి. పుట్టు మూగోండి అమ్మా, డబ్బులు దానం చేయండి అమ్మా, పుట్టు మూగోండి అమ్మా. బాబు నీ పేరేంట్రా? అభినయ కృష్ణ. ఎప్పుడు పుట్టావు? నేను సెప్టెంబర్ 24. ఇప్పుడు చెప్పు స్టార్టింగ్ లో ఏం అడుక్కున్నావు నువ్వు? పుట్టు మూగోండి డబ్బులు దానం చేయండి. పుట్టు పూర్వత్రాలు మొత్తం చెప్పి పుట్టు మోగోండి అంటావేంట్రా? ఎవడైనా చెవులో పూలు పెడుతుంది, ఏకంగా చెట్లే పెడుతున్నాడు, చంపేస్తాడే. ఒక్కసారి ఇంటి దగ్గర కనిపించావంటే ఏమండి మీరు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ కావట్లేదండి, ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్ అవుతే వాడు నన్ను చంపేస్తున్నాడే. సర్లే. బాబా కళ్ళు లేని కబడ్డీ బాబా దానం చేయండి అమ్మా. కళ్ళు లేని కబడ్డీ అమ్మా, డబ్బులు దానం చేయండి అమ్మా. అమ్మో కళ్ళు కబోతుంది అమ్మా. సల్మాన్ ఖాన్ తమ్ముడు షారుఖ్ ఖాన్ లా ఉన్నారు బాబు, డబ్బులు దానం చేయండి. ఒకసారి తిరుగు. కళ్ళు లేని కబోది అయితే నేను సల్మాన్ ఖానో షారుఖ్ ఖానో నీకెలా తెలిసిందిరా? అంటే చంపేస్తా. ఇంకో విషయం ఇట్లా, సల్మాన్ ఖాన్ తమ్ముడు కాదు షారుఖ్ ఖాన్ ఎక్కడని చెప్పి ఆ మాట కొడతారు. ఈ బెగ్గర్ క్యారెక్టర్
నేను చేయలేనే. సర్లేండి, ఇంకో క్యారెక్టర్ ఉంది నా కథలో, దొంగ క్యారెక్టర్. దొంగ అది ఎలాంటి క్యారెక్టర్ అంటే కరుడు కట్టిన దొంగ. ఇదిగో దొంగ అన్నా ఓకే, కరుడు కట్టిన, బిల్డింగ్ కట్టిన, ఇల్లు కట్టిన ఇవన్నీ నేను కట్టలేదు. కరుడు కట్టిన అంటే సిమెంట్ ఆ బిల్డింగ్ అని కాదండి, క్రూరమైన దొంగ అని అర్థం. ఓహో, రాత్రి 9:30 అవుతుంది, ఇప్పుడు నేను దొంగతనానికి వెళ్తే వాయ కొడతారే. ఏం కాదండి, ప్లీజ్ అండి, నా కోసం చెయ్యండి. ఈ ఆడోళ్ళు వీక్ పాయింట్ పట్టేసుకుంటారు. సరే వెళ్తున్నా, ఆగు. అప్పుడే దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తున్నాను, ఆగు. అందరూ గాఢ నిద్రలో పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నారు. బయలుదేరుతున్న సమయానికి దొంగ 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 దొంగ. ఊరిని దొంగ నా డాష్ గా మా ఇంట్లోకే దొంగతనంకి వస్తారు నువ్వు. పక్కింట్లో ఉన్నోడే పక్కింట్లో ఉండక ఇంట్లో మా ఇంట్లోకి దొంగతనం వస్తారు నువ్వు. పర్సి గన్ తీసుకో, అందులో బుల్లెట్లు లేవు, అందులో డబ్బులు కూడా లేవుగా. ఇంకొకసారి మా ఇంటికి దొంగతనానికి వచ్చావంటే పక్కింటి సార్, వదిలేండి సార్ ప్లీజ్, ఇదిగోండి తీసుకోండి. వెళ్ళు. అలా వదిలిపెట్టిన అతనికి నేనున్నప్పుడే దొంగతనానికి వచ్చాడంటే నేను లేనప్పుడు వచ్చి ఏ అఘాయిత్యానికి పాల్పడతాడా అని చెప్పి వాయగొట్టాడు అని. మొగుండి అయ్యుండి నన్నే పట్టిస్తావా దొంగతనం పేరు మీద? నేను రా చేయనే. అయినా నీకు అంతగా రాయాలనిపిస్తే ఓ లవర్స్ క్యారెక్టర్, హనీమూన్కి వెళ్ళిన కొత్త జంట క్యారెక్టర్ లో ప్రేమించుకుంటున్న ముద్దు పెట్టుకుంటున్న క్యారెక్టర్స్ అలాంటివి రాయే. ఆయన నేను చేయను పో. ఏమండి, ఇంకో క్యారెక్టర్ ఉందండి, అది చెప్పానంటే మీరే చేస్తా చేస్తా అంటారు. నేను చేయను పో. అది కాదండి, నేను చెప్పేది వినండి, అది రేపిస్ట్ క్యారెక్టర్. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది, మాటరాని మౌనమిది, మౌన వీణగా. ఏమన్నావు? రేపిస్ట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇరగదీస్తానే. ఇన్ని సంవత్సరాల నుంచి ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడన్నా చూసుకుంటా. రావే. ఏమండి, వద్దండి. ఇప్పుడు ఎవడు బతికించలేడే. ప్లీజ్ అండి, వద్దండి. వద్దండి. కాపాడండి. కాపాడండి. ఏంట్రా చేస్తున్నావు? నా సొంత పిల్లామండి, సొంత రేపులు చేసుకుంటున్నానండి. సొంత పిల్లానికి రేప్ చేస్తాడు ఎవడైనా? మీ ఆవిడని రేపు చేస్తే మీరు ఊరుకుంటారా? నా మీద కౌంటర్ ఏంట్రా? సార్ ఏం లేదు సార్, అలా రేపు చేసుకుంటా సరదాగా ఉంటుందని చెప్పేసి క్యారెక్టర్ లో. ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద అత్యాచారం చేయబోయిన ఈ వ్యక్తికి 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించాలి యువర్ ఆనర్. ఈ మాత్రం కంప్లైంట్ చాలమ్మా, ఈ బొక్కలే కంప్లైంట్ కాదు సార్, నా స్క్రిప్ట్ అండి. సో జడ్జెస్ ఏమంటారు? అదిరే అభి పర్ఫార్మెన్స్ అదిరిందా లేదా? అదిరే అభి బాగుంది, నేనైతే ఎంజాయ్ చేసా. నైస్. అభి ఇంకా కొంచెం దీనిలో కొన్ని పంచెస్ యాడ్ అవ్వాలి, కానీ కంటెంట్ బాగుంది. సో పంచెస్ బెటర్ చేస్తే ఇంకా బాగుండేది. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్ స్కిట్. Ravi, along with the scene. ఓరి పడవా బాబా 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 బాగు పడవా బాబా 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 ఓరి పడవా బాబా 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 బాగు పడవా. ఇలా ఎంట్రీ సాంగ్ లో డాన్స్ చేసి భార్యతో సంసారం చేయడం కాదు, ముందు ఉద్యోగం చేసి సంపాదించి కష్టపడు. నేనందరిలాగా కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించనే. నేనున్న కాడికే ఉద్యోగం రావాలి, నేనున్న కాడికే శాలరీ తేవాలి, అప్పుడు వచ్చిన శాలరీతో నిన్ను పోషించాలి. 3 సంవత్సరాల నుంచి, అంటే పెళ్ళైన రోజు నుంచి ఇదే మాట చెప్తున్నా. మొదటి 2 సంవత్సరాలు మా ఇచ్చిన కట్నం మొత్తం వైపు చేశాడు. ఈ సంవత్సరం నా ఒంటి మీద నగలు అన్ని కరగదీస్తావు. ఇంకేం కరగదీస్తావు? నిన్ను 3 సంవత్సరాల నుంచి నిన్ను ఏమైనా చేయనిచ్చినావానే? ముందు మొదటి నెల జీతం చేతిలో పెట్టి తర్వాత మొదటి రాత్రి గురించి మాట్లాడుతూ గాని. అరే పోస్టా, యువర్ జాబ్ ఇస్ కన్ఫర్మ్డ్. హలో, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. చూసావా, ఉద్యోగం దగ్గరికి నేను పోలే, ఉద్యోగమే నువ్వు కావాలని వచ్చింది. చూసినావా? ఏమండి, కాఫీ తాగుతారా? మీ ఆడోళ్లకు ఏముండదానే? 5 నిమిషాల్లో ప్లేట్ ఫిరాయిస్తారని మీరు. ఉద్యోగం లేకపోతేనేమో చీప్
పో ఉద్యోగం రాగానే కాఫీ తాగుతారా మసాజ్ చేయన్నా ముందు ఉద్యోగం వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకుని రా తర్వాత తీరుతూ గాని ఇలా పోయి అలా కన్ఫర్మ్ చేసుకుని వస్తేనే ఆ తర్వాత నీ చెప్తా నీ సంగతి సార్ నమస్కారం సార్ Yes, come in, please. నా అపార్ట్మెంట్ లేదు సార్ Oh, your name is Mr. Racha Ravi. Yes, sir, yes, sir. Wow, what a beautiful profile, Mr. Racha Ravi. నెక్స్ట్ శాలరీ 30,000 ఇవ్వబడుతుంది కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ కండిషన్స్? చాలా కంపెనీల్లో 6 నెలలకి ఏడాదికి జీతాలు పెంచుతారు కానీ మా కంపెనీలో ఎవ్రీ మంత్ జీతం పెరుగుతూనే ఉంటుంది మీరు చేసే పెర్ఫార్మెన్స్ బట్టి. ఒక్కొక్కసారి 1 డేలో కూడా జీతం పెరగొచ్చు. సార్ నా పర్ఫార్మెన్స్ చూసి గంటలో పెంచుతారు సార్ మీరు. వెరీ వెల్ డన్ మిస్టర్ రాచా రవి. యు కమ్ అండ్ జాయిన్ టుమారో. ఓకే సార్ థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ఏమిటి అలా అరుస్తున్నావు? హలో మన పక్కింటోని శాలరీ ఎంత? 10,000. ఎదురింగింటోంది నువ్వు ఊహించనేలో 20,000. నీ మొగుడు ఎంతో తెలుసా? 30,000. 30,000? ఎండని పడిన వచ్చినట్టున్నారు. టీ కాఫీ ఏమైనా తాగుతారా? నాకు టీ కాఫీ కాదు ఇంకోటి కావాలి పద. హలో మొదటి నెల జీతం చేతిలో పెట్టి తర్వాత మాట్లాడు. అంతవరకు పక్క గదిలో పక్క. ఈ ఆడోళ్ళు మరీ టూ మచ్ అండి. ఉద్యోగం లేనప్పుడేమో ఉద్యోగం కావాలి, ఉద్యోగం సంపాదించాక జీతం దే అంటారు. ఈ జీతం కూడా తెచ్చిపెట్టినాక ప్రమోషన్ కావాలంటారు ఏమో. ఏమండి ఉద్యోగానికి వెళ్తున్నారు కదా ఎదురు రమ్మంటారా? అద్దె నల్ల పిల్లి ఎదురొచ్చినా నాకు మంచి జరుగుతుందేమో కానీ పిల్లం మాత్రం ఎదురు రావద్దు. దూరం జరుగు. గుడ్ మార్నింగ్ సార్. Wow, what a good sincerity, Mr. Racha Ravi. Please come and sit down here. థ్యాంక్ యూ సార్. సార్ Yes, please. నా జాబ్ వర్క్. Yes, yes. మేము పని చేయించుకుంటాం. Yes. బాస్ను విసిగించద్దు. సార్ వర్క్ అంతా మీరు ఒక్కరే. మిస్టర్ రచ్చా రవి బాయ్. రచ్చా రవి గారిని తీసుకెళ్లి ఈ చైర్ వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేయండి. వేరే రూమ్ అలాట్ చేయండి. గో 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 గో. నేనేమన్నా సార్ ఇప్పుడు ఖాళీ కూర్చోబెట్టి జీతం ఇస్తారంటే? రవి గారు సార్ మీరు మాట్లాడుతుందంట మేము వింటున్నాం. సీసీ కెమెరాలో కదా మైకులు కూడా పెట్టిరా సార్ మీరు? ఎస్ ఎస్ వాట్ ఐమ్ టెల్. రవి గారు మీరు ఆఫీస్ వేళల్లో పడుకోకూడదు. పడుకోక పని చేయక ఏం చేయంటారు వీడు? రవి గారు మీరు పేపర్ చదవకూడదు. రవి గారు మీరు ఆఫీస్ లో మొబైల్ యూజ్ చేయకూడదు. ఏమి యూజ్ చేయాలరా మరి? బ్రెయిన్ కూడా యూజ్ చేయక వర్క్ కూడా యూజ్ చేయక? ఓకే కమాన్ మిస్టర్ రచ్చా రవి. వెరీ వెల్ డన్ మై బాయ్. యూఆర్ బాగా చేసుకుంటున్నారు, మీరు బాగా చేసుకోండి. ఓకే ఇప్పుడు మీ శాలరీ 50,000 చేశాం. నేనేం చేశాను సార్? ఏమి చెయ్యకపోవడమే ఈ డ్యూటీ ఉద్దేశం. చెప్పరి నీ మొగుడు జీతం ఎంత? ముచ్చటగా 30,000. అది నిన్న, ఈ రోజు 50,000. 50,000 అయిందా? బో అంతగా పనిచేశారండి. మొత్తం నేనే చేయాలి. బాస్ మాత్రం ఏమి ముట్టడని నేనే చేయాలి. అక్కడ నువ్వు మాత్రం నాతో ఏం చేయించలేవే, ఏదైనా కూడా చేయించే. ఫస్ట్ 30,000 అన్న చేతిలో పెట్టు, తర్వాత చూద్దాం. ఈ పిల్లలు మరీ ముష్టి ముఖాలు. 50,000 శాలరీ ఎక్కువనా 30,000 ఎక్కువనా? హలో మిస్టర్ రచ్చా రవి. హలో సార్. సార్ సార్ ఆఫీస్ లో అర్జెంట్ గా పని ఉంది, ప్లీజ్ కమ్ టు ఆఫీస్. అర్జెంట్ గా పని ఉందా? యా ఇప్పుడు వస్తున్నా సార్. నీ సిన్సియారిటీ నేను చాలా మెచ్చుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నువ్వు భార్య పిల్లలతో ఉండాలంటే ఎక్కువ పని చేసుకోండి. ప్లీజ్ బి సీటెడ్. పని ఏదో అన్నారు, ఎందుకు మీకు అంత కంగారు? మేము పని చెప్తాం, పని చూస్తాం. ప్లీజ్ బి సీటెడ్. 2 నెలల తర్వాత 2 నెలల నుంచి రస్తానా కూకుంటానా పోతానా కాయలు కాస్తానే గాని పని మాత్రం చేయించుకుంటున్నాడు బాస్. వెరీ వెల్ డన్ మిస్టర్ రవి. ప్లీజ్ కమ్. మీ పెర్ఫార్మెన్స్ మాకు బాగా నచ్చింది. మీ వర్క్ సిన్సియారిటీ ఐ లవ్. ఇప్పుడు మీ జీతం 75,000 అయింది. నేను ఏం చేశానని 75,000 చేశాను? ఏం చేశారో మాకు తెలుసు. మాకు కావాల్సింది ఈ పని. మీకు ఇంకా ఓటీ కావాలి, ఎక్కువ డబ్బులు వస్తాయి.
లేదు ఏమో ఉన్నాయి జాబ్ చాలు. ఏమండి 2 నెలల నుంచి జీతం చేసి ఇస్తున్నారు, నన్ను ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. నేను ఆఫీస్ లో ఏం చేస్తాను, ఇక్కడే చేస్తానే. ఆఫీస్ లో ఏదైనా చేసేదాకా నీ దగ్గర ఏమి చేయండి నేను. హలో మిస్టర్ రవి. సార్ ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, త్వరగా వస్తావా? సార్ నిజంగా వర్క్ లోడ్ నిజంగానే ఉందా సార్? ఐ నీడ్ ఫర్ వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐ హావ్ సమ్ డౌట్. ఎందుకు మీరు ఇంత యాక్టివ్ గా లేరు, డల్ గా ఎందుకున్నారు మీరు? కాదు సార్, అలా డల్ గా ఉండకూడదు, ఇది ఆఫీస్, ఎనర్జెటిక్ ఆఫీస్, యు నో. 3 నెలల నుంచి నన్నతో ఏమీ చేయించక కూర్చోబెట్టి జీతం ఇంత తీసుకునే నాకన్నా సిగ్గుండాలి సార్. మీ పనిని మొదలు పెట్టండి. ఐఎమ్ అబ్జర్వింగ్ ద ఆల్ సీసీ కెమెరాస్. అరే నాతో మూటలు మోయించు కాలు మోగుతారా. రవి గారు, ఈ ఆఫీస్ లో మీరు ఇరిటేట్ అవ్వకూడదు, బాధపడకూడదు, కూల్ గా కూర్చోవాలి, దట్స్ ఆల్. ఏం పిక్తానన్నా, ఏం పిక్తానని నాకు ₹1,00,000 ఇస్తావురా నువ్వు? అదే పని కావాలి మాకు, మీరు కూల్ గా కూర్చోవడమే మీ పని. పది రోజుల కింద ఆఫీస్కి వెళ్ళాడు, ఇంత దాకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడంటే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూసేసి వస్తాను. ఏమండి ఏమండి నేనెవరా? 10 రోజుల కింద ఆఫీస్ కని వచ్చారు, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నారు, ఇంటికి రారా? ఎండి గారు అప్పే సరు ఏమైంది? ఏమీ అవ్వలేదు, పిచ్చి పట్టింది. పిచ్చా? చూడు సరు, వాడికి ఉద్యోగం ఉందని చెప్పి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నేను వాడికి ఉద్యోగం ఇచ్చి వాడిని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నా. దిస్ ఇస్ ద టిట్ ఫర్ టాట్. ప్లీజ్ కమ్ మై డార్లింగ్. యు ఆర్ సూపర్. సో మనిషి ఖాళీగా ఉంటే పిచ్చెక్కుద్ది అని అదే బాగా వర్కౌట్ అయింది. నైస్ ఎంటర్టైన్ చేసి. కదా అదేంటో ఎప్పుడు అప్పి నీకు రచ్చరవి వైఫ్ మీదే ఉంటుందా? బాగుంది, కొత్తగా అనిపించింది. మన చంటి ఓ ఇంటి వాడయ్యాడు. అదేనండి, కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఇక చంటి అండ్ ఫ్యామిలీ అక్కడ చేసిన లొల్లి ఎలా ఉందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎంత సంతోషంగా ఉన్నది ఎప్పుడైతే ఇంటికి కూడా రెంట్కి వచ్చారా 40,000 తెలుసా? ఎంత సంతోషకరమైన వార్త ఇది. మందేద్దామా? నువ్వు మందు పోయి. అంతేనా? సరే రా. అసలే కొత్తిల్లు మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. ఇంట్లో ఇల్లు దిగినోడల్లా కోటీశ్వరుడైనాడు. సార్ వచ్చాడు. బాగున్నారా అండి? బాగున్నాను సార్. ఏంటి విషయాలు? ఏదో మీ దయ అండి, మీరు రెంట్కి వచ్చారు, నేను చాలా హ్యాపీ. అయితే మ్యాటర్ ఏంటంటే ముందే చెప్తున్నాను సార్, అగ్రిమెంట్ మనం చాలా క్లారిటీగా రాసుకున్నాం. నెలకి 40,000 రూపాయలు రెంట్, అంతే 2,000 రూపాయలు మెయింటెనెన్స్, అంతే. అగ్రిమెంట్ లో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఈ ఇంట్లో ఏది జరిగినా దానికి సంబంధించిన విషయాలు బాధ్యతని నేను. వెరీ గుడ్ సార్. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు సార్. ఇలాంటి ప్రెసిడెంట్లు ప్రతి అపార్ట్మెంట్ లో ఉండాలని నేను కోరుకుంటూ, మీకు 40,000 అండి సార్, ఇంటికి 80,000 ఇచ్చిన తప్పులేదు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ హ్యాపీ. ఎల్లెళ్ళు కరెంట్లన్నీ వైర్లు గిల్లు పనిచేస్తానే లేదు చూడు. ఈ అపార్ట్మెంట్ లో కొత్తగా దిగింది మీరేనా సార్? అవును సార్, నేను వాచ్మెన్ సార్. మెయింటెనెన్స్ ఇస్తే వెళ్ళిపోతాను సార్. మెయింటెనెన్స్? అవును సార్. బుద్ధి జ్ఞానం లేదురా నీకు? సిగ్గుచారం లేదు? వచ్చి దిగి 2 గంటలు కూడా ఆయన శవాలకు బట్టలేసినట్టున్నావు. నువ్వు ఎవడరా నువ్వు అసలు మాట్లాడేది? ప్రెసిడెంట్ గారు ఎవరండి? దిగి 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే మన మెయింటెనెన్స్ అడుగుతున్నాడు. ఏ మనిషి అండి ఇది? అపార్ట్మెంట్ మీరు ప్రెసిడెంటా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? మాట్లాడి సార్ నేనున్నానుగా, మాట్లాడతాను, మీరు కూల్ గా ఉండండి. అరే ఎదవా, తర్వాత చూసుకుందాం. సార్ని కొంచెం ప్రశాంతంగా ఉన్నదిరా. వెళ్ళు. అలాగే సార్, నేను బాధ్యుని, మీరు హ్యాపీగా కదా? ఇలాంటి ప్రెసిడెంట్ సార్ ప్రతి అపార్ట్మెంట్ కి ఉండాలి. మీ ఇంటికి 40,000 సార్, 80,000 కూడా ఇవ్వాలి. ఏమండి ఇంట్లో లిఫ్ట్ పని చేయట్లేదండి. ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? పని చేయట్లేదేంటి సార్? లిఫ్ట్ పని చేయట్లేదా? నేను ఉన్నాను కదా, నేను బాధ్యుని కదా, నేను మోసుకొస్తాను, మీరేం బాధపడకండి. వెరీ గుడ్. ఇలాంటి అపార్ట్మెంట్లకి ఇలాంటి ప్రెసిడెంట్ ఉండాలి. 40,000 ఏంటి సార్, 80,000 కూడా ఇవ్వచ్చు. ఏమై వెళ్ళి ఆ వేడి నీళ్ళు వస్తున్నాయి లేదు చూడు. సరేనండి. ఏమండి ఏమైంది? ఇంట్లో వేడి నీళ్ళు రావట్లేదండి. వేడి నీళ్ళు రావట్లేదు. ప్రెసిడెంట్ గారు వేడి నీళ్ళు రావట్లేదండి సార్. వేడి నీళ్ళు రావట్లేదా? మా ఇంట్లో వేడి నీళ్ళు కాబట్టి మీకు తీసుకొస్తాను. ఓకేనా? లేదు అంటే నీ ఉద్దేశం ఏంట్రా?
నీ ఇంట్లో వేడి నీళ్ళు కాకొడితే పొద్దున్నే మా ఆవిడ వచ్చి రోజు బెల్లి కొట్టి ఏమండి వేడి నీళ్ళు కొద్దిగా ఏంటంటే తీసుకొచ్చి అది పెట్టిన తర్వాత అది స్నానం చేసిన తర్వాత మళ్ళీ నేను అడుక్కున్న తర్వాత నీ ఇంట్లో వేడి నీళ్ళు పెట్టి ఆఫీస్కి వెళ్ళాలన్నా నీ ఉద్దేశం? కొడితే చచ్చిపోతావు. నీళ్లు ఖాళీ చేస్తే ఏమే సామాన్లు సత్తే ఇల్లు ఖాళీ చేస్తారు. మీరు కూల్ గా ఉండండి, నేను పని చేయిస్తా. ఓకేనా? అరే గ్రీజర్ ఆన్ చేయండి రా. ఏమి మా అమ్మ నాన్న వస్తానని ఇంకా రాలేదు. అల్లుడు గారు, అల్లుడు గారు బాగున్నారా? బాగున్నావా? ఏంటండి మీరు లేట్గా వచ్చారండి, 10:30 అయిపోయింది. ఏం చెప్పమంటావు అల్లుడు, ఏసీ బోగులో వచ్చావే కానీ అసలు అది ఒంటెద్ద బండ్లాగా టిక్కు 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 అని నడిచింది కానీ స్పీడే రాలేదు అల్లుడు. ఏంటో తెలియదు, మరి ఇంట్లోకి వచ్చిన మహత్యమా ఏంటో తెలియదు కానీ లేటో లేటు లేటో లేటు, ఆటో వాడు లేటు, ట్రైన్ లేటు. ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? లేట్ అయిందండి సార్ మా అత్తమ్మకి. అయితే నేనేం చేయాలి? నీకేం చెయ్యాలా? అవును, నువ్వు మాట్లాడు. ఏంటి అన్నావు నువ్వు? ఎవరు మీరు? ఎవరు మీరు అంటావేంటి? ఆయన అత్తయ్య గారిని మాట్లాడు, కొట్టిన పిండిలా మాట్లాడే. మీరెప్పుడు పెందలగాడే మా అల్లుడింటికి కానీ బయలుదేరితే పెందలగాడే వచ్చేవాళ్ళు. అదేంటో గాని నీ కొంపలో దిగిన వాస్తేంటో గాని లేటో 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 లేట్ గానే వచ్చావు. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? దానికి దీనికి లింక్ పెట్టకండి. ఏంటన్నా నువ్వు లింక్ అన్నావా? అంటే లింకా? మా అల్లుడి ఎవరితో లింక్ ఉందన్నా? అవ్వను మార్చరీలో కొత్త శవం లాగా ప్రతిసారి మధ్యలో దూర్తావేరా, సిగ్గుశరం లేదు నీకు? నేను మెయింటెనెన్స్ అడగడానికి రాలేదు సార్. మా అపార్ట్మెంట్ గేట్ కింద ఒక కారు పెట్టారు, ఆ కారు మీదేమని చెప్పి అడగడానికి వచ్చాను సార్. అపార్ట్మెంట్ గేట్ కింద ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? అపార్ట్మెంట్ గేట్ కింద కారు పెట్టారండి. లఫ్ట్ గారు వచ్చిన అడుగుతున్నా, అంటే కొత్తింట్లోకి వచ్చిన ప్రతి వాడి కారు పెట్టారా మీ ఉద్దేశం? ఆ కారు ఏదో తెలుగు 95 నెంబర్ కారు సార్. అది ఆ నెంబర్ నాదిరా. నీ కారు అడ్డుగా పెట్టి నా అల్లుడు గారి కారు అడ్డుగా ఉందని చెప్పేసి నా అల్లుడు గారి దగ్గరకు వచ్చి లేని పని కంప్లైంట్ ఇస్తావా నువ్వు? అసలు నా అల్లుడు గారు అంటే ఏమనుకున్నావురా? నా అల్లుడు గారి కారు ఎంత కొత్తగా ఉంటుందో తెలిసినా అలా రోడ్డు మీద వెళ్తుంటే తారు రోడ్డు మీద తాసుభామలాగా మెలులు తిరిగి వెళ్తాదరా. నువ్వు ఇంటి వాండ్రవా క్లీనర్వా? నా అల్లుడికి అద్దెగా పాపం అత్తయ్య గారు ప్రెసిడెంట్. అల్లుడు గారు, మీరు అమ్మాయిని పండగ కిందకి పంపించలేదండి? అంటే అమ్మాయిని పండగ పంపించాలంటే ఇప్పుడు ఇల్లు షిఫ్టింగ్ అవుతున్నా మామయ్య గారు. ఇప్పుడు సడన్ గా పండగ పంపించాలంటే కష్టం కదా. మీరు ఎలా రండి అసలు? ఏమయ్యా 5 పండగలు దాటిపోయినాయి, సంక్రాంతి పండుగ వచ్చింది. అందరు అత్తల ఇంట్లో కాడా, అందరు తల్లిల ఇంటి కాడా ఆడపిల్లలందరూ ముగ్గేసుకుంటే ఎంత అందంగా ఉంది. నా ఇంటి కాడా నా కూతురు రాకుండా ముగ్గేయకుండా ఉంటే నా ఇల్లు ఎలా పోసిపోయింది నీకేం తెలుసు అల్లుడు? తెలుసు అల్లుడు. ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పండగకి పంపించలేదని ఇష్టం వచ్చి మాట్లాడుతోంది సార్. పంపేపోతే నాది బాధ్యత. నువ్వు ఏ అగ్రిమెంట్ ఏమి రాసావు? ఈ ఇంట్లో ఏది జరిగినా నీదే బాధ్యత అన్నావు కదా. అవును. మరి మాట్లాడమే అంటే నీ ఇంట్లో రెంట్కి వచ్చింటే పక్కింట్లో గొడవ అవుతుంటే నువ్వు పట్టించుకోవా? సిగ్గుసం లేదు? ఒక మనిషికి మనిషిలా సాయం చేయడానికి ఏం పోయగలవురా నీకు? ఏం బతుకురానిది బతుకుచ్చాడా? ఏమయ్యా ఇంటి వంటరు నీకు పెళ్లి అయ్యిందా? కాలేదండి. నీకు కాలేదు కాబట్టి ఆ కన్న కూతురు ప్రేమ ఏంటో, ఆ ఇల్లాల గొడవ ఏంటో, ఆ పిల్లల గొడవ ఏంటో తెలియదురా. ఆ దేబ్రమోహం ఏంట్రా? పోనీలే అత్తయ్య పాపం ప్రెసిడెంట్. బీపీ పేషెంట్ అండి మీ అత్తగారు? బీపీ పేషెంట్ అన్నావా? మామయ్య గారు మాట్లాడతారు, లాయర్. బీపీ అన్నావు కదా ఆవిడ్ని. బీపీ అనే పదం ఇలాగే ఈస్ట్ గోదావరిలో వాడినందుకు వాడికి మరణ శిక్ష విధించారు. అవునా? కాబట్టి మీకు 153/43 సెక్షన్ ప్రకారం మరణ శిక్ష అనే కేసు వేస్తున్నాం. నా మీదే కదా. ఎలాగో శిక్ష పడిపోతుంది కాబట్టి నువ్వు బతికేందుకు ఇంకా లాభం. ఈ ఇల్లు నా పేరు మీద రాసి ఇచ్చేసి ఎలాగో ఆ 20 లక్షలు 30 లక్షలు అవన్నీ తర్వాత చూసుకుందాం. ఆ దరిద్రం వెళ్ళిపోతే ఆ పేపర్లు ఏమన్నా మొక్కాన కొట్టురు, సంతకాలు పెట్టి దొబ్బెత్తా. చూసారా, మొత్తానికి ఈ సంక్రాంతి పండగకి మీ అమ్మాయి పేరు మీద 3వ ఇల్లు. నాకు తెలుసు అల్లుడు, నువ్వు గొప్ప తెలివైనడు కాబట్టి నీకిచ్చి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం. ఇలాగే 4-5 ఇల్లులు సంపాదించు. నువ్వు పండగ రాకపోయినా పర్వాలేదు. వెళ్ళి టాబ్లెట్ వేసుకోలేతే గుండె అయిపోయేటట్టు. మరి వెళ్తాం. మరి జాగ్రత్త అమ్మాయి, అల్లుడు జాగ్రత్త అమ్మా. నువ్వు పదా. మీ నాన్న ఇలానే కేసులో ఇరికించి పెళ్లి చేసుకుందేమో. అవునండి.
ఏం చేస్తున్నారు నువ్వు? తాగుతున్నా. నెక్స్ట్ మంత్ గలు ఆ ఫ్లాట్ రాసి ఇచ్చేస్తా. ఇదే ఫ్లాట్ నా ఇల్లు సార్ ఇది. అయ్యా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్. రోజా గారు మంచి లిటిగెంట్ అత్తమామలు పెట్టుకొని ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు రైట్ చేసుకుంటున్నావా చంటి? సమస్య లేదు, బాగుంది, కొత్తగా అనిపించింది. నాగబాబు గారు దేనికైనా వాడే బాధ్యత కాన్సెప్ట్ చాలా బాగా చేసావు. ట్రైన్ లేట్ అయినందుకు కూడా ఇంటి మీద పెట్టాడు రాజు ఆవేశపడిపోయి చచ్చిపోతాడేమాట. బాగుంది చంటి. ఫటాఫట్ ఫన్. ఓవర్ టు యు జడ్జెస్. ఈ రోజు ఫటాఫట్ ఫన్ ఏంటి? మాకు ఇష్టమైంది అండ్ వాళ్ళకి ఇష్టమైంది. ఎప్పుడు ఒకరి మీద ఒకరు స్కిట్స్ లో పంచేసేసుకుంటారు. అలా కాకుండా యాంకర్ మీరు ఒకరి కళ్ళు మూస్తే మిగతా 4 టీమ్ లీడర్స్ వాళ్ళని కొడతారు. కొట్టిన వాళ్ళ ఆర్డర్ చెప్పాలి. ఫస్ట్ ఎవరు కొట్టారు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు. కళ్ళు మూసి జల్ల కొట్టడం అంటారు. సో మరి కళ్ళు మూసి జల్ల కొట్టడానికి రెడీయా టీమ్ లీడర్స్? కమ్ ఆన్. రోజా గారు ఫస్ట్ ఎవరు కళ్ళు మూయాలి? నేను రాకెట్ రాఘవ. 3 టైమ్స్ చెప్పాలి. రెడీ? 1 ఓకే ఫినిష్డ్. సో ఆర్డర్ ఏంటి? చంటి, రాము, రాకేష్, రవి. రాంగ్ రాంగ్. సెకండ్ టైం ప్లీజ్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఈసారి చెప్తాను చూడండి. రాకేష్, రవి, రాము, చంటి. ఆల్ రాంగ్. ఈసారి ఒక్కటన్నా కరెక్టే చెప్తాను చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ టైం. రవి కొట్టాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఎవరు? రాకేష్ కొట్టాడు. ఇది చంటి కొట్టబోతున్నాడు. ఇప్పుడు చెప్పు సార్. ఫస్ట్ చంటి, సెకండ్ రవి, థర్డ్ రాము, ఫోర్త్ రాకేష్. సార్ ని నమ్మవా? నీ కోసం అన్ని కరెక్ట్ గా చెప్పారు. ఫటాఫట్ ఫన్ ఫస్ట్ ఆడిన రాఘవ్ గారు ఆల్ రాంగ్. సెకండ్ ఎవరు? చంటి. చంటబాయ్ కమ్. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే. ఓకే రెడీ స్టడీ గో. రాఘవ, రాము, రాకేష్. లాస్ట్ ఇది రాఘవ. సూపర్. సాఫ్టా రాఘవ? ఇక్కడ ఇట్లా రాసింది మాత్రం వీడు. రాఘవకి ముందు రాము, ఫస్ట్ ఆడు. ఆల్ రాంగ్. నిన్ను గట్టిగా పొట్ట మీద కొట్టింది రాఘవ. ఓకే ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. భగవంతుడు మాకు ఇస్తాడండి. ఆల్ రాంగ్. ఆల్ రాంగ్. రెడీ? ఓ మై గాడ్. సెకండ్ టైం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాకేష్, రవి, రాఘవ, రాము. ఇప్పుడు చెప్పు. మీరు చెప్పింది 100% రైట్. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. చెప్పు పేర్లు లైన్ గా చెప్పు. అదే ఆయన చెప్పారుగా. పేర్లు చెప్తేనే. రాకేష్, రవి, రాము, రాఘవ. రాంగ్ రాంగ్. ఎవరు చెప్పలేదు. ఇంత అవకాశం నేనే ఇచ్చాను నీకు. సరే ఇప్పుడు చెప్తాను చూడండి. రాకేష్, రవి. సో 2 కరెక్ట్ చెప్పావు. 2 కరెక్ట్ చెప్పాను. సరే 2 కరెక్ట్ చెప్పాడు. 2 కరెక్ట్ చెప్పాడు. ఓకే థర్డ్ టైం. ఓకే థర్డ్ టైం. రెడీ స్టడీ గో. రాఘవ, రాకేష్. ఇప్పుడు చెప్పు. కాలు దొక్కింది రవి, చేయి మీద కొట్టింది రాము. రాముకు ముందు ఎక్కడ టచ్ చేశాడు వాడికి తెలుసు. వాడే ఫస్ట్ చేసింది వాడు. సెకండ్ టైం లో 2 కరెక్ట్, థర్డ్ టైం లో 2 కరెక్ట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా మన చంటబ్బాయి లీడ్ లో ఉన్నాడు. తర్వాత ఎవరు కళ్ళు మూయాలి జడ్జెస్? నెక్స్ట్ రాకేష్. ఓకే రెడీ స్టడీ గో.
అయిపోయింది ఫస్ట్ కొట్టింది మాత్రం చంటన్నే. సెకండ్ రవి, థర్డ్ రాఘవన్న, ఫోర్త్ రామ్. లాస్ట్ 2 కరెక్ట్. సెకండ్ ఛాన్స్. రాఘవ, రాము, వరుసగా 4 పేర్లు చెప్పి నిజంగా గుర్తులేదు. ఫస్ట్ నడు మీద చెయ్యేసి, ఫస్ట్ నడు మీద అది మాత్రం రవి. ఇక్కడ మాత్రం ఇట్లా అంది మాత్రం చంటన్న. ఓకే, 2 తర్వాత. సెకండ్ వచ్చేసి రాఘవన్న, థర్డ్ తను. ఆల్ కరెక్ట్. సో రవి, రాఘవ, రాము, చంటి ఆల్ కరెక్ట్. నాటి థర్డ్ ఛాన్స్. Yes, buddy, come on. Ready? Yes, go. అయిపోయింది. ఫస్ట్ రాఘవన్న, సెకండ్ రవన్న, థర్డ్ ఫోర్త్. లాస్ట్ 1 కరెక్ట్. సో రోజా గారు క్లారిటీతో. సో ఫస్ట్ 2, సెకండ్ 4, థర్డ్ 1. సో ప్రస్తుతం మన రాఖీ లీడ్ లో ఉన్నాడు విత్ 7 అండ్ దాని తర్వాత చంటపై 4. ఇప్పుడు రాము ఎలా ఆడతాడో చూద్దాం. ఓకే, రెడీ స్టడీ గో. సౌండ్ వినిపించాలి. రవి, రాకేష్, రాఘవన్న, చంటన్న, రాకేష్, రవి. అన్ని తప్పు. సెకండ్ ఛాన్స్. చంటి నెత్తి మీద, రవి చెవు మీద, రాఘవ చెవు. సార్ ఏం చెప్పారు సార్? కళ్ళ నడిపి ఏడుస్తుంటే నా మనసు ఎప్పటి నడిపేస్తున్నట్టు అనిపిస్తుంది. చంటన్న ఫస్టా? ఫస్ట్. సెకండ్ రాకేష్, థర్డ్ రాఘవన్న, ఫోర్త్ రవన్న. ఓన్లీ 1 కరెక్ట్. ఓకే, ఫైనల్ ఛాన్స్. నా థర్డ్ టైం అండ్ లాస్ట్ టైం. 3, 2, 1 గో. రవి, రాకేష్, రాఘవ. ఫస్ట్ చంటన్న, అమ్మయ్యా. సెకండ్ రాకేష్, థర్డ్ రవణ, ఫోర్త్ రాఘవన్న. ఆల్ రాంగ్. ఫస్ట్ రవి, సెకండ్ చంటి, థర్డ్ రాఘవ, ఫోర్త్ రాకేష్. సో ఓన్లీ 1 కరెక్ట్ 3 ఛాన్సుల్లో. ఇప్పుడు రాబోతున్నాడు రవి. 3, 2, 1 గో. రాము, రాఘవ. ఒకసారి నాగబాబాను నమ్ముతా. రాము, రాఘవ, రాకేష్ థర్డ్, ఫోర్త్ చంటి. ఇంకొక మిగిలారు. ఆల్ రైట్. खेलो 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 रे खेलो 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 रे खेल खत्म मैया का डोंट स्टॉप रे. సెకండ్ టైం. రాము, ఫోర్త్ మాత్రం రాము, థర్డ్ రాకేష్, సెకండ్ చంటన్న, ఫస్ట్ రాఘవ. ఓకే, రాకేష్, రాఘవ, చంటి, రాము. సో ఒకటే కరెక్ట్. థర్డ్ ఛాన్స్. దిస్ ఇస్ ద లాస్ట్ టర్న్. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. రవి, నువ్వు ఇప్పుడు 3 కరెక్ట్ చెప్పావంటే నువ్వే విన్ అవుతావు. అంటే రాఖీని బీట్ చేస్తావు. ఆల్ ది బెస్ట్. ఓకే, కొట్టండి. రాము, రాకేష్, రాఘవ. ఫస్ట్ రామన్న, రాము, రాకేష్, రాఘవన్న థర్డ్, ఫోర్త్ చంటన్న. ఆల్ కరెక్ట్. ఆల్ కరెక్ట్. రాజా నే రాజా నా పేటకి పట్టు నే రాజా రోజా హే రోజా నన్ను పడలనన్నది రోజా. అంటే ఇవాల్టి ఫటాఫట్ ఫన్ గోస్ టు రాజా రవి. నా స్టైలే కొంచెం మార్చి ఎగసి 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 నువ్వు వెలిగించావే జ్యోతి. ఓకే, సగం టెన్షన్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు జబర్దస్త్ స్కిట్స్ స్కోర్స్ చూడాలి కదా. లెట్స్ స్టార్ట్ విత్ అదిరి అభి. రోజా గారు. నెక్స్ట్ రచ్చ రవి అండ్ టీమ్ కి ఇస్తున్న పాయింట్స్. చలాకి చండి అండ్ టీమ్. రాఖీ రాకేష్ అండ్ కిరా కార్పి కి రోజా గారు.
రాఘవ అండ్ టీమ్. అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ట్ రాకెట్ రాఘవ. ఆరే 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 కుర్రోడ్ సూపర్. సో ఫస్ట్ మన జడ్జెస్ ప్రెజెంట్ చేస్తున్నారు 10,000 క్యాష్ ప్రైజ్ ఫర్ ఫటాఫట్ ఫన్ రౌండ్ విచ్ గోస్ టు రచనవి. ఆవలింతలన్నవే రావేంట ఇప్పుడు, కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు, ముట్టుకుంటే కందిపోయే అందమున్న. అండ్ నౌ ద బిగ్ క్యాష్ 25,000 అంటే 10,000 ఫ్రమ్ లలిత బ్రాండ్ రైస్ అండ్ 15,000 ఫ్రమ్ జబర్దస్త్ గోస్ టు రాకెట్ రాఘవ అండ్ టీమ్.